పలాస దగ్గర లక్ష్మీపురం దగ్గర మాధురి జరిగిన యాక్సిడెంట్ జరిగిన ప్రదేశం ఇదే. నిన్న మధ్యాహ్నం జరిగిన ఈ యాక్సిడెంట్ ఇక్కడికి కొద్ది దూరంలో ఉన్న ఏదైతే ఉందో చెక్ పోస్ట్ నుంచి కొద్దిగా 1 కిలోమీటర్ రాగానే ఇక్కడ ఈ లక్ష్మీపురం ప్రాంతం ఉంటుంది. ఇదే ఇక్కడ దీని దగ్గరలోనే చెక్ పోస్టు. 1 కిలోమీటర్కి ముందే అక్కడి నుంచి కొద్ది దూరం వచ్చిన తర్వాత ఇక్కడ ఏదైతే ఈ ప్రదేశం ఉంది ఇక్కడే యాక్సిడెంట్ జరిగింది. ఇక్కడే ఇదే ప్రదేశంలో ఎవరైతే సుధాకర్ ఉన్నారో ఒరిస్సాకు చెందిన లాయర్ ఆయనే ఇక్కడ కారుని ఇక్కడ నిలిపి ఉంచడం జరిగింది. ఆయన బ్రాహ్మణతర్లు ఇక్కడ నుంచి బ్రాహ్మణతర్లు అనే గ్రామానికి తన బంధువుల దగ్గరికి ఆయన వివాహానికి హాజరయ్యి వచ్చి తిరిగి పలాసలో ఆయన ఒక లాడ్జిలో ఉండేందుకు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఆపిన తర్వాత ఇక్కడ నుంచి లాడ్జీ లొకేషన్ చూసుకునేందుకు కూడా ఇక్కడ ఆయన కారు నిలబెట్టారు. ఆయనది 0888 కారు, చిన్న కారు, బ్లూ కారు. అది అక్కడి నుంచి నిలబెట్టిన తర్వాత కొద్దిసేపటి నిలబెట్టిన 1 మినిట్లోనే ఎవరైతే మాధురి ఉన్నారో స్కోడా కారుతో వచ్చి కూడా ఇమీడియట్ ఫాస్ట్గా వచ్చి కూడా ఆయన లాయర్ కార్ని కూడా గుద్దుకోవడం జరిగింది. ఏదైతే ఆయనకి కుడివైపు ఏదే కారుకి కుడివైపున బ్యాక్ సైడ్లో గుద్దడంతో మొత్తం డ్యామేజ్ అయింది. బ్యాక్ సైడ్ అంతా కూడా లాయర్ కారు మొత్తం డ్యామేజ్ అయింది. అయితే అప్పటికి లాయర్ కారులో లాయర్తో పాటు లాయర్ భార్య శైలజ, మరొక వైపు డ్రైవర్ మాత్రం ఉన్నారు. కానీ ఇమీడియట్గా చాలా ఫాస్ట్గా వచ్చి కుదరడంతో ఇదే ప్రదేశంలో మొత్తం మీరు చూడవచ్చు. మొత్తం కారు అంతా కూడా మీకు ఇక్కడ చూడవచ్చు. కారు మొత్తం ఇక్కడ నుంచి స్కిడ్ అయ్యి ఇలాగ వచ్చిన వెంటనే కూడా ఇదే ప్రాంతంలో ఇలాగ వచ్చిన వెంటనే కూడా మనం చూపిస్తున్నాం, మన విజువల్స్లో కెమెరామెన్ చూపిస్తున్నాడు. ఇదే ప్రాంతంలో మొత్తం కారు బాల్తాలు పడిన వెంటనే కూడా స్కోడా కారులోన మొత్తం బెలూన్స్ అన్నీ ఓపెన్ అయ్యి మొత్తమే చూస్తే ఆవిడకైతే పెద్దగా గాయాలు అవ్వలేదు. కానీ ఇక్కడ చూస్తే మొత్తం కారు డ్యామేజ్ అయిన ప్రదేశంలో మొత్తం కారు తాలూకా పాటలన్నీ కూడా చిందావందరగా కూడా పడి ఉన్నాయి. ఇక్కడ మొత్తం కారు అన్నీ కూడా విరిగిపోయిన కారు తాలూకా పాటలు, అద్దాలు. మరోవైపు చూస్తే ఇక్కడ మీకు కనిపిస్తుంది మొత్తం స్కోడా కారుకి సంబంధించిన వాటితో పాటు ఎవరైతే బ్లూ కార్ ఉందో లాయర్కి సంబంధించిన బ్లూ కార్ తాలూకా బ్యాక్ సైడ్ ఉన్న మొత్తం ఎక్విప్మెంట్ అంతా ఇరిగిపోయి ఇక్కడ పడింది. ప్రజెంట్ అయితే ఈ కార్లు ఇక్కడ లేవు. హైవే వాళ్ళు తీసుకెళ్ళి కూడా వేరే ప్రాంతంలో కూడా ఇవి ఉంచడం జరిగింది. అక్కడి నుంచి ఒక కారు ఏదైతే స్కోడా కారు ఉందో మాధురికి సంబంధించిన స్కోడా కారుని తీసుకెళ్ళి అక్కడ పలాస కాశీబగ్గ పోలీస్ స్టేషన్లో ఉంచారు. ఇంకొక బ్లూ కార్ అయితే మాత్రం ఇక్కడికి దగ్గరలో ఉన్న లక్ష్మీపురం దగ్గరలో ఉన్న చెక్ పోస్ట్ దగ్గర బ్లూ కార్ అయితే మాత్రం ఉంచడం జరిగింది. మరి చూస్తే మాధురికి సంబంధించిన చెప్పులు కూడా ఇక్కడే ఉన్నాయి. అందులో ఉన్న దువ్వెనలు మొత్తం కారులో ఉన్న ఎక్విప్మెంట్ మొత్తం చెప్పులన్నీ కూడా ఇక్కడే మనం కూడా ఈ విజువల్లో చూడవచ్చు. మొత్తం అంతా కారు ఫుల్గా డ్యామేజ్ అయింది. దీనికి మరోవైపు లాయర్ కారు ఏదైతే సుధాకర్ కారు కూడా వెనక వైపు చాలా దారుణంగా డ్యామేజ్ అయింది. ఒక విషయం ఏంటంటే బ్రాహ్మణతార్ల నుంచి ఆయన పలాస వెళ్తున్న సమయంలోనే ఆయన లక్కీగా అంటే ఆయన బ్యాక్ నుంచి గుద్దడం వల్ల కారు వాళ్ళది పడిపోయింది, లాయర్ కారు పడింది. మరోవైపు ఎవరైతే మాధురి ఉన్నారో మాధురి కారు కూడా బాల్తాలు పడుతూ కూడా ఇక్కడే ఉన్న ఈ ప్రాంతంలో కూడా అవన్నీ పడిపోవడం జరిగింది. అయితే చిన్న గాయాలతో ఎవరైతే లాయర్ సుధాకర్ భార్య శైలజకు కూడా చిన్న గాయాలు అవి వారిని ఇమ్మీడియట్గా అక్కడి నుంచి తీసుకెళ్లి పలాసలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్కి వాళ్ళు పంపించి చికిత్స అందించారు. అనంతరం కూడా వాళ్ళని అక్కడి నుంచి పంపించడం జరిగింది. మాధురిని మాత్రం నిన్న సాయంత్రం ఇక్కడి నుంచి పలాసలోని గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళి అక్కడ చికిత్స అందించిన అనంతరం అక్కడి నుంచి ఆమెను తిరిగి సాయంత్రం ప్రథమ చికిత్స అనంతరం కూడా కొన్ని టెస్టులు ఏమైనా మాధురి ఏమైనా మానసిక స్థితికి సంబంధించి మరోవైపు ఏమైనా ఆల్కహాలిక్ ఏమైనా మద్యం సేవించిందా అనే దానికి అనుమానానికి సంబంధించి కూడా కొన్ని టెస్టులు కూడా చేశారు. అవన్నీ చేసిన తర్వాత 7 గంటల సమయంలో మాధురిని ఇక్కడి నుంచి కూడా విశాఖపట్నం అపోలో హాస్పిటల్కి కేజెస్కి రిఫర్ చేశారు. కానీ కేజెస్లో ఆవిడ వద్దని చెప్తే అపోలోకి వెళ్తానంటే అపోలోకి పంపించడం జరిగింది. ఇక్కడ నుంచి ఆవిడని కూడా పంపించడం ఎవరైతే అవతల వైపు ఉన్నారు సుధాకర్తో పాటు సుధాకర్ భార్య శైలజ కూడా శైలజకి చిన్న గాయాలవి. శైలజతో పాటు సుధాకర్ ఇద్దరు కూడా కటక్లో ఉన్న హైకోర్టులో కూడా ఇద్దరు కూడా ఒక లాయర్లుగా సీనియర్ లాయర్గా పనిచేస్తున్నట్టు కూడా సుధాకర్ చెప్పారు. మొత్తం మీద ఆయన యాక్సిడెంట్కి సంబంధించి ఆయన కాశీబుగ్గ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుకి సంబంధించి కాశీబుగ్గ పోలీస్ స్టేషన్లో ఆవిడపై 125A కింద అంటే ర్యాష్ డ్రైవింగ్ మరియు నిర్లక్ష్యమైన డ్రైవింగ్ అని చెప్పి కూడా ఆవిడపై కేసు నమోదు చేశారు. ఆయన కూడా మనతో ఉదయం మనతో బిగ్ టీవీతో ఎక్స్క్లూజివ్గా మాట్లాడడం జరిగింది. మేము నిల్చున్న కారుని ఆవిడ కావాలని చనిపోవాలనుకున్న వ్యక్తి ఇంకెక్కడికే వెళ్ళి చేయాలి కానీ కోరిండి మా కారుని డ్యామేజ్ చేసి ఒకవేళ మాకు ప్రాణాలు పోతే ఆవిడ ఎవరికి బాధ్యత వహిస్తారంటూ కూడా ఆవిడ కూడా ఎవరు లాయర్ అయితే మాత్రం తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తారు. లక్కీగా మనకి ఎటువంటి ప్రాణహాని జరగలేదు కాబట్టి సరిపోయింది. కానీ నిజంగా ప్రాణహాని జరుగుంటే ఏమయ్యేదంటూ కూడా ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తారు. ఇటువంటి వారికి కఠినంగా శిక్ష విధించాలి. ఆవిడ ఏదో చేసుకోవాలనుకుంటే సూసైడ్ అనేది తప్పే, కానీ సూసైడ్ చేసుకోవాలనుకున్నప్పుడు మా కారు వచ్చి ఢీకొండబెట్టి మాకు ఏదైనా అయితే పరిస్థితి ఏంటని కూడా లాయర్ సుధాకర్ అయితే తీవ్రంగా ఆయన ఆందోళన చెందారు. లక్కీగా ఏం జరగలేదు, చిన్న గాయాలతో మేము బయటపడడం కాబట్టి సరిపోయింది, లేకపోతే మా పరిస్థితి ఏం కావాలంటే కూడా లాయర్ అయితే ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి ఖచ్చితంగా కూడా మేము పలాస కాశీబుగ్గ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసాం. తర్వాత కూడా ఆవిడపైన ఖచ్చితంగా మేము
లీగల్గా ఇంకా ప్రొసీడ్ అవుతామంటే కూడా సుధాకర్ కూడా తర్వాత మన బిగ్ టీవీతో జరిగిన ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూలో కూడా ఆయన చెప్పడం జరిగింది. మనం చూస్తే దీనికి సంబంధించి కేసు నమోదైంది. కేసు తగ్గినదా ఏదైతే ఈవిడికి ఎవరైతే మాధురి ఉన్నారో మాధురి సంబంధించిన ప్రెజెంట్ ఆవిడ ట్రీట్మెంట్ తీసుకుంటారు. ట్రీట్మెంట్ అయ్యాక ఖచ్చితంగా కూడా ఆవిడకి నోటీసులు పంపిస్తామంటూ కూడా పలాస పోలీసులు అయితే స్పష్టం చేశారు. ప్రస్తుతం అయితే మాత్రం ఉదయాన్న ఆయన ఎఫ్ఐఆర్ కాపీలు కూడా తీసుకొని లాయర్ సుధాకర్తో తిరిగి కటక్కి వెళ్ళడం జరిగింది. మొత్తం మీద చూస్తే ఒక పెద్ద ఇన్సిడెంట్ నుంచి కూడా బయటపడ్డామంటూ కూడా లాయర్ దంపతులు అయితే మాత్రం కొంత చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఎవరైతే మాధురి ఉన్నారో మాధురికి సంబంధించి కూడా ఆవిడ చాలా తప్పు చేసిందని కూడా లాయర్ సుధాకర్ కూడా అయితే మాత్రం మండిపడుతున్నారు. సుధాకర్తో పాటు వాళ్ళ భార్య శైలజ గాయాలవే ఆవిడ కూడా అక్కడ కటక్ కోర్టులో కూడా ఆవిడ కూడా లాయర్గా పనిచేస్తున్నట్టు కూడా సుధాకర్ స్పష్టం చేశారు. ఇటువంటి యాటిట్యూడ్ ఉన్న వ్యక్తులు ఖచ్చితంగా కూడా పనిష్మెంట్ ఉండాలి. లేని పక్షంలో సొసైటీకి ఇది ఒక రకమైన మెసేజ్ లాగా వెళ్తుంది. పనిష్మెంట్ ఇచ్చిన తర్వాతే ఇటువంటి వాటికి శిక్ష విధించిన తర్వాతే అటువంటి వారి వల్ల సమాజానికి ఇటువంటి పనులు మనం చేయకూడదనే ఒక రకమైన సందేశం పంపించినట్టు అవుతుందని కూడా లాయర్ సుధాకర్ స్పష్టం చేస్తున్నారు. మొత్తం మీద చూస్తే ఏదైతే మాధురికి సంబంధించిన ఈ యాక్సిడెంట్ ఇన్సిడెంట్ సంబంధించి కూడా ఆవిడపై కూడా కొంత ఉచ్చి బిగిస్తున్నట్టు కూడా స్పష్టమవుతుంది. ఖచ్చితంగా కూడా ఈవిడికి ఇంజురీస్ తగ్గిన తర్వాత ఆవిడకి నోటీసులు పంపిస్తూ ఉంటున్నారు. లాయర్ కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము మాది పక్క రాష్ట్రం అయినా సరే నేను ఖచ్చితంగా కూడా ఈ కేసుకు సంబంధించి కూడా పోలీసులు పూర్తిగా సహకరిస్తాను, ఖచ్చితంగా పోలీసులు కూడా పూర్తి స్థాయిలో పనిచేస్తారనే నమ్మకం నాకు ఉందని కూడా ఆయన కూడా స్పష్టం చేయడం జరుగుతుంది. ఎందుకంటే మేము ముగ్గురు ప్రాణాలు ఊరికనే గాలిలో కలిసిపోవాల్సిన పరిస్థితి నిన్న ఏర్పడింది. పని ఏదో దేవుడు కరుణించాడు కాబట్టి మేము బతికంగా, లేకపోతే ఖచ్చితంగా కూడా అంత పెద్ద యాక్సిడెంట్లో, ఎందుకంటే కారు కూడా మాది కూడా చాలా దారుణంగా డ్యామేజ్ అయింది. కారు బాల్తా పడింది. ఇటువంటి యాక్సిడెంట్లో ముగ్గురు కూడా పెళ్లికి వివాహానికి వెళ్ళి వచ్చిన సందర్భంలో ఆగి ఒక చెట్టు దగ్గర ఆగి ఇక్కడి నుంచి పలాసాకి వెళ్ళడానికి లొకేషన్ చూస్తున్న సందర్భంలో వితిన్ సెకండ్స్లోనే ఈ యాక్సిడెంట్ జరగడం కూడా ఒకసారి కూడా మమ్మల్ని విస్మయానికి గురి చేసిందంటూ కూడా లాయర్ సుధాకర్ రెడ్డి స్పష్టం చేస్తున్నారు. ఖచ్చితంగా కూడా ఈ కేసుకు సంబంధించి మాకు న్యాయం జరిగేంత వరకు ఈ కేసుకు సంబంధించి ఎవరైతే బాధ్యులున్నారో వారికి మాధురికి కూడా తగిన గుణపాఠం చెప్పే వరకు కూడా మేము ఈ కేసును కూడా వదిలిపెట్టమంటూ కూడా సుధాకర్ అయితే స్పష్టం చేస్తున్నారు. వేడి జర్నలిస్ట్ నాగరాజుతో రాము, కాశీబొగ్గ, శ్రీకాకుళం జిల్లా. For more videos like this, subscribe Big TV channel.